శశి థరూర్ భారత రాజకీయాలలో మరియు ప్రపంచవ్యాప్తంగా శశి థరూర్ పేరు ఇండియా తరఫు నుండి బాగా తెలిసినటువంటి వ్యక్తిగానే అతను పరిచయం చాలా మందికి కూడా తెలిసి ఉంటుంది. కానీ ఇటీవల శశి థరూర్కు వీర్ సావర్కర్ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. ఆ ఎంపిక అయినటువంటి అవార్డు నిర్వాహకులు ఈ శశి థరూర్కు ముందుగా చెప్పలేదు కాబట్టి నేను వెళ్ళను అని దాన్ని నిరాకరించడం జరిగినట్టుగా వార్తలు వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి విలేకరులు అడిగిన ప్రశ్నకు నాకు ముందుగా చెప్పలేదు అన్నాడు. అంటే అక్కడ ముందుగా కనుక చెప్పి ఉన్నట్లయితే అతను వెళ్ళేవాడేమో. ఇది మొట్టమొదటిది వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు, అదొక ఎన్జిఓ నిర్వహిస్తున్నది. మొట్టమొదటిసారిగా హై రేంజ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ హెచ్ఆర్డిఎస్ తరఫున మొట్టమొదటిసారిగా ఈ యొక్క శశి థరూర్కు వీర్ సావర్కర్ అవార్డు ఇవ్వడానికి వాళ్ళు నిర్ణయించారు. ఈ అవార్డును కూడా ఇనాగ్రేట్ చేసేది డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. అయితే ఈ యొక్క అవార్డుకు సంబంధించి సగము ఎట్లాగో సావర్కర్ అయిపోయాడు. ఎందుకనంటే ఇక్కడ ఆల్ పార్టీ డెలిగేషన్ మీటింగ్స్లో కానీ విదేశీ యాత్రలో కానీ బీజేపీ తరఫున ఆపరేషన్ సింధూర్ propaganda చేసినటువంటి దాళ్లలో శశి థరూర్ కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీతో సరైనటువంటి మంచి సంబంధాలు కలిగి ఉండనటువంటి ఒక తీరు ఇప్పటికీ అయితే కనబడుతుంది. కానీ బీజేపీతో సఖ్యతగా ఉన్నట్టు, కంఫర్ట్గా ఉంటున్నట్టు కనబడుతుంది. ఎందుకనంటే ఇటీవల కేరళ రాష్ట్రంలో ఒక ప్రీపోల్ సర్వే చేశారు. ఆ సర్వే ప్రకారంగా అక్కడి ప్రజలు శశి థరూర్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నటువంటి వాళ్ళ సంఖ్య 28.3% అక్కడ రెస్పాండ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి తన మనసులో ఉన్నటువంటి కోరిక కూడా ముఖ్యమంత్రి కేరళ రాష్ట్రానికి కావాలి అనుకున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టు కనబడుతున్నాడు. ఎల్డీఎఫ్ తరఫున కాంగ్రెస్ యొక్క ఫేస్ కాంగ్రెస్ ప్రదర్శిస్తుందా లేదా అనేది వేరే అంశం. కానీ ఇక్కడ బీజేపీ అయినా ఏమైనా వచ్చేటువంటి రోజులలో ఇతన్ని ఫేస్ను బీజేపీ ముందుగా పెట్టి ఏమైనా అక్కడ ప్రచారం చేస్తే చేయవచ్చు. ఎందుకనంటే ఇక్కడ జరిగినటువంటి బీజేపీ ప్రదీప్ భండారీ కానీ అమిత్ మాలియా కానీ ఈ యొక్క ఆల్ పార్టీ డెలిగేషన్స్ మీటింగ్లలో అతన్ని పంపడం అనేది వాళ్ళ యొక్క ప్రోద్బలంతో జరిగింది. కాబట్టి గతంలో 2010లో ఐపీఎల్ నిర్వహణలో ఫ్రాంచైజీలో నరేంద్ర మోడీ 50 కరోడ్కి గర్ల్ ఫ్రెండ్ 50 కోట్ల గర్ల్ ఫ్రెండ్ అని సునందా పుష్కర్ తర్వాత ఆ గర్ల్ ఫ్రెండ్గా ఉన్నప్పుడు చేసినటువంటి వ్యాఖ్య ఇది. ఆ తర్వాత భార్యగా పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆమె ఆత్మహత్య చేసుకున్నటువంటి కేసును కూడా ఆ తర్వాతి కాలంలో ఆ కేసు నుండి విముక్తము కావడం జరిగింది. కాబట్టి శశి థరూర్ కేరళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనే అనుమానం బలపడుతున్నది రోజు రోజు.